హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారికా అండ్ నానీస్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే పోయిన శనివారం అంటే మే 10వ తారీఖున మా అక్క వాళ్ళు మేమందరం కలిసి మేనత్త వాళ్ళు వెంగంపల్లి వెళ్ళాము. ఎందుకు వెళ్ళామంటే ఆ ఊరిలో ఆ రోజు రాముల వారి గరుడ సేవ జరిగింది. అది చూడడానికి వెళ్ళామన్నమాట. చాలా బాగా జరిగింది. అలాగే ఆ రోజు అందరూ తమ పాత రోజులు గుర్తు చేసుకొని ఎంతో సంతోషంగా గడిపారు. అయితే మేమందరం ఆ రోజు ఎలా గడిపాము, రాముల వారి గరుడ సేవ ఎలా జరిగింది అనేది ఈ వ్లాగ్లో అయితే చూసేయండి. ముందుగా శనివారం రోజు ఉదయాన అందరం కలిసి వెంగంపల్లి వెళ్ళటానికి నెల్లూరు నుంచి టెంపోలు బయలుదేరాయి. మేమందరం కలిసి ఒక టెంపోలో ఎక్కాము. ఇప్పుడు వీడియోలో మాట్లాడింది మా బావ అన్నమాట. నెల్లూరు నుంచి మొత్తం 3 టెంపోలు బయలుదేరాయి. ప్రతి సంవత్సరం స్వామివారి గరుడ సేవ చూడటానికి అందరూ వీలైనంత వరకు వస్తారండి. నెల్లూరు నుంచి ఈ ఊరు వచ్చేసరికి ఈజీగా 2 గంటల టైం అయితే పడుతుంది. ఇంకా వెంగంపల్లికి అయితే వచ్చేసామండి. 12:50 అలా అయిందనమాట టైము. ఇంకా అందరం వ్యాన్ దిగేసామన్నమాట. మొదట మా టెంపో అయితే వచ్చేసింది, వెనకాలే 2వ టెంపో కూడా వచ్చింది. ఇంకా 3వ టెంపో రావాల్సి ఉంది. తాళాలు మర్చిపోయారా? బాగా తీసుకొచ్చారు వెంగంపల్లి. ఈ ఇల్లు రమణారెడ్డి గారిల్లు. గరుడ సేవ చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ ఈ ఇల్లు ఆతిథ్యం ఇస్తుంది. ఇక్కడ సరిపోరు అనుకుంటే మిగతా ఎవరింటికైనా వెళ్ళవచ్చు అనమాట. ఆ రోజు ఆ ఊర్లో ప్రతి ఒక్క ఇంటి వారు మా అందరికీ ఆతిథ్యం ఇస్తారు. మేమందరం మాజీ సర్పంచ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. మొదట ఆ ఇంట్లోకి రాగానే పక్కన గోడ కనిపిస్తుంది కదా, ఆ పక్కనే గొర్రె పిల్లలు ఉంటాయి. ఉన్నాయో లేదో చూస్తున్నాము. ఇంకా మా పెద్దోడిని వీడియో తీయమంటే తీస్తున్నాడనమాట. లోపలికి వెళ్ళంగానే ఇంట్లో వాళ్ళందరూ అందరినీ చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. ఇదే సర్పంచ్ వాళ్ళు ఇల్లు అన్నమాట. వీళ్ళింట్లో వాళ్ళు అందరితో చాలా బాగా మాట్లాడతారు. ఇల్లు అయితే చాలా బాగుంటుంది. ప్లేస్ కూడా ఎక్కువ ఉంటుంది. వెనకాల ప్లేస్ అంతా పూల చెట్లు వేశారు. కస్తూరి చెట్లు ఎక్కువగా ఉన్నాయన్నమాట. కూరగాయల చెట్లు కూడా ఉండేది. ఈ సంవత్సరం అయితే వేసినట్లేదు. ఇక్కడ మీ ఇద్దరు దీప్తి, డింపుల్, హర్షిత్ ఈ ఇంటికి రావడమే తొందర. ముందుగా గొర్రె పిల్లల్ని చూడడానికి వచ్చేస్తారు. ఇక్కడ మునగ చెట్టు ఉందన్నమాట. ఆ మునగా కోసి ఈ గొర్రె పిల్లలకి పెడుతున్నారు. పెద్ద గొర్రెలు అయితే లేవు, మేత మేయడానికి వెళ్ళున్నాయన్నమాట. ఇంకా పెద్దవి వస్తే అస్సలు దిగర అనమాట. మునగ చెట్టుకి ఈసారి మునగాకు తక్కువే ఉంది. ఎండల వల్ల ఏమో తెలీదు. పోయినసారి అయితే చెట్టుకి చాలా ఆకునింది. అలాగే మునక్కాయలు కూడా చాలా కాసాయి అనమాట. ఇంకా మా పెద్దోడు చూడండి, మునగాకు పెట్టే లోపల గుంపులు గుంపులుగా వచ్చేసాయి. ఇంకా మా చిన్నోడు కూడా క్యూట్గా ఉండే గొర్రెపిల్లని ఎత్తుకున్నాడు. సరే అని చెప్పి ఫోటో తీశాను. మా పెద్దోడు కూడా ఫోటో తీశాను. సరదాగా కాసేపు గొర్రెపిల్లలతో ఆడుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చేసాము. ఈ పాప పేరు వచ్చి అమ్ములు అనమాట. పూజిత వాళ్ళ చిన్న కూతురు. చాలా క్యూట్గా ఉంది కదా. ఇంకా అందరం భోజనం చేద్దామని ఇంటి దగ్గరికి వచ్చేసాము. మధ్యాహ్నం 2 గంటలైందనమాట. ఎండగా ఉందని కూలర్ కూడా పెట్టారు. వెజ్ పలావ్, టమోటా రైస్, వడ ఇలా చాలా రకాలు పెట్టారు. భోజనం అయితే చాలా బాగుంది. అందరం భోజనం చేసిన తర్వాత అలా సరదాగా కాసేపు పల్లెటూరు వాతావరణం అన్నమాట. ఏం దొరసాని వదిన? ఏం కావాలి? కనకాంబరాలా, నిమ్మకాయలు కావాలా? ఎవరి చెట్టు? హజరత్ అమ్మ, మునక్కాయలు వద్దా? నిమ్మకాయలు పిందులు ఉన్నాయి. ఏడా అని చేస్తున్నావు? ఈ పిల్ల చేసినట్లే అక్క చేసింది. ఇప్పుడు నేను చేసిన ఈ మల్లె చెట్టు చాలా బాగుంది. చెట్టు నిండా మొగ్గలున్నాయి. పల్లెటూర్లలో ఏ చెట్టు వేసినా కూడా చాలా బాగా పెరుగుతుంది. ఎందుకంటే
ఆ నేలలో ఎలాంటి ఎరువులు కానీ మందులు కానీ వేయరు కాబట్టి చెట్లు బాగా పెరుగుతాయి కదండి. కాదు అరటిపళ్ళు తినేదానికి మలుపు పెట్టుకునేదానికి. అందరూ భోజనం చేసేసి ఇంటి దగ్గరికి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నారనమాట. ఇంకా మా పిల్లలు దీప్తి వాళ్ళు గేమ్ ఆడుతున్నారు. మేము కూడా ఏదో ఒక గేమ్ ఆడితే బాగుంటుంది కదా అని ఆలోచించాము. ఫస్ట్ స్టార్ ఆట ఆడాలనుకున్నాము. అది కాకుండా సీతారాముల ఆట ఆడితే ఇంకా బాగుంటుంది కదా అనిపించి ఇంకా అందరం ఈ ఆట మొదలు పెట్టాము. అందరం చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఆ రోజు సీతారాముల వారు మా దగ్గరే ఉన్నట్లు అనిపించింది. మొత్తం 15 ఆటలు ఆడాము. రాముడు వచ్చిన వాళ్ళు సీతమ్మ ఎవరో కనిపెట్టాలి కదా. సీతారాముల ఆట ఆడడం పూర్తయిన తర్వాత మా మేనత్త వాళ్ళ ఇల్లు చూడడానికి వచ్చామన్నమాట. మీ ఇల్లమ్మా? మా ఇల్లు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాము. ప్రస్తుతానికైతే ఈ ఇల్లు అమ్మేశారు. చాలా పెద్ద ఇల్లు అండి, చాలా బాగుంటుంది కూడా. ఇది మా మేనత్త వాళ్ళ ఇల్లు. అప్పటికి ఇప్పటికి ఏం మారలేదు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. వేప చెట్టు, పొయ్యి ఇది పొయ్యి, ఒక పొయ్యి, మిద్ది. ఈ ఇంటిని అమ్మేసింది ఈ ఆంటీ వాళ్ళకి. మా అందరితో కాసేపు మాట్లాడింది. ఇంకా మేమందరం కలిసి ఊరు చూడటానికి వెళ్తున్నాం అన్నమాట. మా అక్కకి నాకు చిన్నప్పుడు ఎండాకాలం సెలవులు ఇస్తే మా నాయనమ్మతో పాటు ఈ ఊరు వచ్చేవాళ్ళము. ఈ కనిపిస్తున్న మండపంలో సీతారాముల కళ్యాణం జరుగుతుంది. గరుడ సేవ పక్క రోజు కళ్యాణం జరుగుతుంది. ఈ ఇల్లు వచ్చి మా బాబాయ్ వాళ్ళ ఇల్లు. వాళ్ళు కూడా ఈ ఇల్లు అమ్మేశారు. అందరు నెల్లూరుకి వచ్చేసారనమాట. ఈ కనిపిస్తున్న రూమ్లో వచ్చేసి స్వామివారి వాహనాలు పెడతారు. ఇదే అండి రాముల వారి గుడి. సాయంత్రం ఇక్కడే గరుడ సేవ జరుగుతుంది. ఈ గుడి చూడంగానే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఈ గుడి దగ్గరికి ఈతకాయలు అమ్మే ఆవిడ వచ్చేదనమాట. మేము సేరు వడ్లు తీసుకెళ్తే సేరు ఈతకాయలు తీసుకొచ్చేది. ఆ జ్ఞాపకం గుర్తొచ్చింది. అలాగే ఈ గుడి చిన్నదే కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ స్టేజ్ కనిపిస్తుంది చూడండి. సాయంత్రం ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది. చాలా బాగా జరిగింది. గుడి దగ్గర నుంచి రవణారెడ్డి గారింటి దగ్గరకు వచ్చాము. సాయంత్రం అయిపోయిందనమాట. ఇంకా అందరికీ తాటికాయలు కోయిస్తుంటే తాటి ముంజలు తింటున్నారు. ఇంకా నేను వీడియో తీస్తున్నానని వదిన తాటికాయలు చూపిస్తుంది అనమాట. ఇంకా ఇతనైతే తగ్గేదేలే అన్నట్లుగా తాటి ముంజలు తింటున్నారు. గుడి దగ్గర దేవుడి పాటలు పెట్టున్నారు. అందువల్ల వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. లేకపోతే చాలా సరదాగా ఉండింది. ఇంకా ఈసారి అయితే ఏదో జోక్ వేశారు. అందుకని మేమందరం నవ్వుకుంటున్నాము. వీడియో తీసినట్లు పెట్టుంటే చాలా సరదాగా ఉండేది. ఏం చేద్దాం, తప్పదు కదా. ఎదురుగా వైట్ కలర్ షర్ట్ వేసుకున్నారు చూడండి, అతనే కృష్ణమూర్తి గారు. ఇలా సరదాగా అందరూ ఒక చోట నిలబడి వాళ్ళ పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ తాటి ముంజలు తింటుంటే సూపర్గా ఉంటుంది కదా. ఇక్కడ చూడండి, ఈ అంకుల్ తాటికాయలు కొడుతుంటే వాళ్ళ భార్య వీడియో తీస్తుందన్నమాట. ఇవన్నీ జ్ఞాపకాలుగా ఉండిపోతాయి కదండి. ఇంకా మా బాబాయ్ కూడా తాటి ముంజలు తింటున్నాడు. మా మేనత్తోళ్ళు ఈ ఇల్లు అమ్మేసి కనీసం 25 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. అప్పటికి ఇప్పటికి చెక్కు చెదరలేదనమాట, అలాగే ఉంది. మేమందరం తాటి ముంజలు తినేసి అక్కడ నుంచి మా అక్క వాళ్ళ ప్లేస్ ఉంటే చూడ్డానికి వెళ్తున్నాము. ఈ స్టేజ్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటే సాయంత్రం ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుందన్నమాట. అందుకోసం ఇంకా మా అక్క వాళ్ళ ప్లేస్ అయితే దగ్గరకు వచ్చేసింది. ఆ ప్లేస్లో అంతా కర్తమ్మ చెట్లు, ముళ్ళ చెట్లు గుబురుగా పెరుగున్నాయి. ఇంకా అవన్నీ గుచ్చుకుంటాయని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే కోడి పిల్లలు కనిపించాయి. చాలా క్యూట్గా ఉన్నాయి. ఇంకా మాకు బాగా దాహం వేస్తుంది. కూల్ డ్రింక్స్ తాగడానికి రచ్చబండ దగ్గరికి వెళ్తున్నాము. ఈ అమ్మాయిలు వచ్చి తామర పువ్వు చాలా బాగా గీశారు. ఇలాంటి బోరింగ్ పంపులు చూసి చాలా రోజులైందండి. పల్లెటూర్లలో ఇలాంటి పంపులు ఎక్కువగా ఉంటాయి కదా. ఇదే అండి రచ్చబండ. అందరూ ఇక్కడ కూర్చున్నప్పుడు ఎండేమీ తగలకుండా రేకుల షెడ్ కూడా వేశారు. ఎదురుగా కనిపిస్తున్న ఈ షాప్స్లో కూల్ డ్రింక్స్ తీసుకొని మేమందరం ఇంటికి వచ్చేసాము. ఇంకా రాత్రి 7:30 ఆ టైం అయిపోయిందనమాట. అందరం స్నానాలు చేసి రెడీ అయిపోయి ముందుగా వినాయకుడి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. కృష్ణమూర్తి గారి కుటుంబం, మిగతా శెట్టిగారులందరూ కుటుంబాలు కలిసి ముందుగా వినాయకుడి దగ్గర పూజ చేయించుకున్నారు. పూజ జరిగిన అనంతరం అందరూ కలిసి మేళతాళాలతో రాముల వారి గుడికైతే బయలుదేరాము. గరుడ సేవ అయితే మొదలైందనమాట. ఇంకా నేనైతే వెనకాల నిలబడుకో ఉన్నాను చూడండి.
దాదాపు 3 సంవత్సరాలుగా ఈ గరుడ సేవ చూడడానికి వస్తున్నానండి. చాలా బాగా జరుగుతుంది. మామూలుగా ఈ గరుడ సేవ ఈ ఊర్లో ఉండి వెళ్ళిపోయిన శెట్టిగారులు ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి ఈ ఉభయాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఈ రామాలయం గుడి అయితే చాలా బాగుంటుందండి. ముఖ్యంగా కృష్ణమూర్తి గారి కుటుంబం ఈ ఉభయాన్ని నిర్వహిస్తారు. కృష్ణమూర్తి గారి కూతురు, అల్లుడు. పూజారి గారు అందరి చేత వాళ్ళ గోత్రాలు చెప్పించి పూజ చాలా బాగా జరిపించారు. ఇంకా అందరం హారతి తీసుకుంటున్నాము. ఆ తరువాత మగవాళ్ళందరికీ కండువా కప్పారు, ఆడవాళ్ళందరికీ తాంబూలాలు ఇచ్చారు. వీళ్ళందరూ వచ్చి ఈ ఊరు వాళ్ళు, అంటే ఈ వెంగంపల్లి గ్రామ వాస్తవ్యులు. మేమందరం పూజ చేయించుకున్న అనంతరం వీళ్ళందరూ కూడా పూజ చేయిస్తారు. ఇక్కడ ఒక బస్తా నిండుగా టెంకాయలు పెడతారు. పెద్దవాళ్ళతో పాటు పిల్లలందరూ కూడా టెంకాయలు కొట్టొచ్చు. ఈ స్టేజ్ కనిపిస్తుంది చూడండి. కొద్దిసేపట్లో ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. గుడి దగ్గర నుంచి మేమందరం భోజనాలు చేయడానికి ఇక్కడికి వచ్చాము. అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. నేను, మా అక్క, హజరత్ అమ్మ ముగ్గురం కలిసి ఒక ఫోటో తీయించుకున్నాము. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ స్వామి అమ్మవార్లు చాలా కలగా ఉంటారండి. ఇంకా మేము డ్యాన్స్ ప్రోగ్రామ్ చూడడానికి కిందకైతే వచ్చేసాము. వీళ్ళందరూ డ్యాన్సులు చాలా బాగా వేశారు. జనాలు అయితే చాలా మంది వచ్చారండి. పక్క ఊరు వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా ఈ పాప అయితే పౌర్ణమిలో సాంగ్కి నాట్యం చేసిందనమాట. చాలా బాగా చేసింది. చూసే కొద్దీ ఎంతసేపు అయినా చూడాలనిపించిందండి. అందరికీ అంత బాగా చేసింది. అందరూ చాలా బాగా మెచ్చుకున్నారు. ఈ ఊరి శెట్టిగారు మనవరాలంట. అలా కొద్దిసేపు డ్యాన్స్ ప్రోగ్రామ్ చూసి పూజిత వాళ్ళ ఇంటికి వచ్చి నిద్రపోయానమాట. ఇంకా తెల్లవారి 4:30 ఆ టైం అయింది. టపాసులు మోతం అవుతుంటే అందరం బయటకు వచ్చేసాము. తీన్మార్ బ్యాండ్లు, మేళతాళాల మధ్యలో రాములు వారు గరుడ వాహనంపై ఊరేగింపుగా వస్తున్నారు. ఈ ఉభయాన్ని శెట్టిగారులందరూ కలిసి చాలా ఘనంగా నిర్వహిస్తారండి. అలంకారం అయితే చాలా బాగుంది. రాములు వారు చూడండి ఎంత కళగా ఉన్నారో. ఈ పూల అలంకరణ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుందండి. రాములు వారు గరుడ వాహనంపై ఈ పూల అలంకరణలో చాలా బాగున్నారు కదండి. ఇంకా పక్క రోజు అంటే తెల్లవారుజామున 6:30 గంటలైందనమాట. అందరూ నెల్లూరు బయలుదేరడానికి రెడీ అవుతున్నారు. ఉదయం పూట పల్లెటూర్లలో చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి. చెట్ల అందాలు, పక్షుల అరుపులు వినటానికి చాలా బాగుంటుంది కదా. ఇప్పుడైతే పిల్లలందరినీ దిగమన్నా దిగరనమాట. ఎందుకంటే పెద్ద గొర్రెలు కూడా ఉన్నాయి. దిగారంటే అవన్నీ పైకి ఎక్కేస్తాయని భయం అన్నమాట. అక్క చూడండి కస్తూరి పూలు కోస్తుంది. 2-3 కలర్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయండి. షార్ట్ చేయొచ్చు కదా. పశువులు కొట్టాలి ఇంకా ఆంజనేయుల పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది కదా. పశువులు కొట్టాలి, కాకులు చాలా బాగుంటుంది కదా. ఏదో పెట్టి అరుస్తోంది. గడ్డి వాములు పశువులు. చిన్నోడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. పశువుల మేత. పేడకల్లా మేక పిల్లనా వెతుకొని వెళ్తాం. చాలా ఉన్నాయి. ఇప్పుడు పెద్దవి కూడా ఉన్నాయి. వాళ్ళ అమ్మలు ఉండిపోతామా? ఉండమంటున్నారు. అది పల్లెటూరి ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది. అటు వెళ్ళిపోతాయి. స్వామి వస్తున్నట్టు మా అందరితో చాలా బాగా మాట్లాడారు. ఇంకా మేము ఇంటికి వచ్చేసాము. అందరం రెడీ అయిపోయి బ్యాగులు తీసుకొని నెల్లూరు బయలుదేరడానికి రెడీగా ఉన్నాం అనమాట. టెంపుల్ కూడా వచ్చేస్తున్నాయి చూడండి.
వినాయకుడి గుడి ఎదురు సందులో టెంపోలు ఆగుతాయి అన్నమాట. ఇంకా అందరం ఎక్కిన తర్వాత సీట్లన్నీ ఫుల్ అయిపోతే టెంపో బయలుదేరుతుంది. మా అక్క వాళ్ళ ఇల్లు అమ్మేశారు కదా, ఆ ఆంటీ వాళ్ళు మామిడికాయలు ఇచ్చారన్నమాట. అందరం షేర్ చేసుకుంటున్నాము. అలాగే ఈ చెట్టు ఈత చెట్ట ఏంటో అర్థం కావట్లేదండి. తెలుసుంటే అవునో కాదో కామెంట్ చేయండి. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ హర్షిత్. హ్యాపీ మదర్స్ డే అమ్మా. థ్యాంక్ యూ. అబ్బా ఎక్కడో కొట్టావురా బాబు. సెంటిమెంట్ అంతే అండి. మా అక్క వాళ్ళూరు వెంగంపల్లిలో రాములవారి గరుడ సేవ ఎలా జరిగిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.